మన భారతదేశంలో అత్యంత ధనవంతులైన చీఫ్ మినిస్టర్స్ కర్ణాటక శివకుమార్ గారంట, రెండవ అతిపెద్ద సంపన్నుడు మన చంద్రబాబు నాయుడు గారు, మూడో సంపన్నుడు తమిళ్ హీరో విజయ్, మొన్నటిదాకా హీరో ఇప్పుడు సీఎం గారు. వీళ్ళ ముగ్గురు అంత స్థాయికి ఎదిగారు. శివకుమార్ గారి గురించి పూర్తిగా నాకు తెలియదు, కానీ విజయ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ అతి సామాన్య కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళు. అంత సామాన్య కుటుంబం నుంచి వచ్చి బాగా సంపాదించి నెంబర్ 1 పొజిషన్లోకి వెళ్ళిన తర్వాత ఎంత సామాన్యమైన పని చేయమన్నా చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్కి ఇటీవల కాలంలో చంద్రబాబు నాయుడు గారు చెప్పులు కుట్టారు, కొంతమంది ఏదో చేపల కూర వండుతుంటే వండారు, నేను సైకిల్ తొక్కారు, మొన్న ఏదో పక్కన ఇద్దరు కూర్చోబెట్టుకొని ఏదో చేశారు. అలా గంజి తాగినప్పుడు బెంజి ఎక్కటం గొప్ప, బెంజి ఉన్నప్పుడు గంజి తాగటం గొప్ప. గంజికి బెంజికి లింకు. బాగా ఉన్నప్పుడు నువ్వు ఎటువంటి బట్టలు వేసుకున్నా నువ్వు ఉన్న ధనవంతులే అనుకుంటారు. లేనప్పుడు నువ్వెంత కాస్ట్లీ చీర కట్టుకున్నా అది నీదా కాదా అనుకుంటారు. లోకం పోకడ అది అంతే. ఎంత ఎక్కువ ఉన్నా ఒదిగి ఉండాలి. ఇప్పుడు సినిమాల్లో కూడా బాగా సంపన్నమైనటువంటి వ్యక్తులు వాళ్ళు చేసే రోల్స్ చూడండి, అందం ప్రాధాన్యత కాకుండా గ్లామర్ పాత్రలు, అతి సామాన్యమైనటువంటి కొండ జాతి వాళ్ళ పాత్రలు, గిరిజనులను ఎక్కువగా బేస్ చేసుకొని చేస్తున్నారు. లేని స్థితిలో పాత్రను పోషించమంటే చెయ్యరు. ఎవరేమనుకుంటారోనని భయం ఉంటుంది. ఉంటే ఏది చేసినా చెల్లుబాటు అవుతుంది. దట్ ఈస్ లైఫ్.